మిత్రులకి నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ముందుగా మీరు రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇవాల్టి అంశంలోకి వెళ్ళిపోతాను. సబ్స్క్రైబ్ చేశారు కదా. నర్తనశాల సినిమాలో ఒక పాట మనందరికీ తెలుసు. ఆ పాట సలలిత రాగ సుధారససారం అనేటువంటి పాట. ఆ పాట విషయంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది. సరే, ఆ కాంట్రవర్సీలోకి వెళ్లే ముందు నర్తనశాల సినిమాని రాజ్యం పిక్చర్స్ లేదా రాజ్యం ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. శ్రీధర్రావు, లక్ష్మీరాజ్యం గారు యాక్ట్రెస్, ఆవిడ కూడా ఈ సినిమాలో నటించారు. వాళ్ళిద్దరు కలిసి నిర్మించారు. కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. 1963 అక్టోబర్ 11 విడుదలైంది. దాదాపు 19 సెంటర్లో 100 రోజులు ఆడింది. 2 కేంద్రాలు హైదరాబాదు, విజయవాడలో 200 రోజులు 25 వారాలు ప్రదర్శితమైంది. ఇవి సినిమా గురించిన కొంత సమాచారం. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో 2వ ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. ఫిలింఫేర్ బెస్ట్ అవార్డు వచ్చింది. అప్పట్లో 1964లో జకార్తా ఫిలిం ఫెస్టివల్లో 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటేమో బెస్ట్ యాక్టర్గా కీచకుడు పాత్ర పోషించేటువంటి రంగారావు గారికి వచ్చింది. ఆ సినిమా కళా దర్శకుడు టీవీఎస్ శర్మ గారికి ఇంకో అవార్డు వచ్చింది. ఇది ఈ సినిమా గురించినటువంటి సమాచారం. నిజానికి నర్తనశాల ఒక గొప్ప మ్యూజికల్గా చెప్పుకోవచ్చు. సుసల దక్షిణామూర్తి గారు అద్భుతంగా మ్యూజిక్ చేశారు. ఇందులో మీరు చూడండి, సలలిత రాగ సుధారససారం, నరువరా కురువరా, జననీ శివకామిని, ఎవరి కోసం చెలిమంది హాసం, ఇలా అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. మరి కాంట్రవర్సీ ఏ పాటలో వచ్చిందయ్యా చెప్పవేమిటి అంటారేమో. కాంట్రవర్సీ వచ్చిన పాట సలలిత రాగ సుధారససారం. ఆ పాటకి ఏమైందంటే, ఆ పాట గురించి చెప్పే ముందు ఈ సినిమాకి రావికొండలరావు గారు మనకి నటులుగా బాగా తెలుసు. ఆయన విజయ్ చిత్రకి సంపాదకులుగా చేశారు. ఆయన ఈ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశారు. అది ఆ సహాయ దర్శకుడు. సలలిత రాగ సుధారససారం అనేటువంటి పాటని మొదట సముద్రాల రాఘవాచార్య మాస్టర్ రాసినప్పుడు దానికి సుసల దక్షిణామూర్తి గారు అద్భుతమైన బాణీ సమకూర్చారు. ఎందుకంటే ఆయన అన్ని పాటలు బాగా చేశారు. ఆ బాణీ అందరూ బాగుందని అనుకున్నారు. బాగుందనుకున్నప్పుడు నిర్మాత శ్రీధర్రావు గారు వచ్చి ఈ పాట విని, బాబు ఈ పాట చాలా గ్రాంధికంగా ఉంది, సముద్రాల గారు మీరు ఇంకో పాట రాసేయండి, ఈ పాట వద్దు, ఇది రికార్డ్ చేయొద్దు మనం అన్నారు ఆయన. అప్పటికి భరణి స్టూడియోలో రికార్డింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఘంటసాల జానకి పాడాలని వాళ్ళకి చెప్పేశారు. ట్యూన్ కంపోజ్ అయిపోయింది. ఆ స్టేజ్లో శ్రీధర్రావు గారు వచ్చి లేదు ఇంకో పాట రాయండి మీరు అంటే, అప్పటికి చెప్పారు రికార్డింగ్ అరేంజ్మెంట్స్ చేశాం కదా అంటే, అవన్నీ మేము చూసుకుంటాం, మీరు పాట రాయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా జరిగినప్పుడు రావికొండలరావు గారు ఆ సీన్లో లేరు. ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో ఎవరో పెళ్ళి అని చెప్పి ఆయన ఊరు వెళ్ళారు. ఆయన ఊరెళ్ళి వచ్చేటప్పటికి సిచ్యుయేషన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ ఆయన వచ్చి సముద్రాల గారి కన్నా సుసల దక్షిణామూర్తి గారిని కలిశారు. సుసల వారికి రావికొండలరావు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాలో పనిచేస్తున్నాడో తెలుసు ఆయనకి. నాయనా ఏం చెప్పమంటావు, నిర్మాత గారు వచ్చి ఈ పాట చాలా కష్టంగా ఉంది, జనాలకు అర్థం కాదు, వేరే పాట చేయండి అని చెప్పారు. అందుకని రాఘవాచారి గారు వేరే పాట రాసిచ్చారు, దానికి ట్యూన్ కడుతున్నాను బాబు అన్నారు. అదేంటి మాస్టర్, ఈ ఫస్ట్ పాట చాలా బాగుంది కదా అంటే, బాగుంది కానీ మరి వారి అభిమతం నిర్మాత గారికి నచ్చలేదు కదా. రావికొండలరావు గారికి పంతం పట్టింది. అదేమిటి మంచి పాట, అందరూ ఓకే చేశారు, బాగుంది అనుకున్న పాటని మారుస్తారేమిటి అని చెప్పి ఆయన మళ్ళీ అక్కడి నుంచి సముద్రాల గారి దగ్గరికి వచ్చారు. సముద్రాల గారి ఇంటికి వచ్చారు. సముద్రాల గారి ఇంటికి వస్తే ఆయన కూడా సుసల దక్షిణామూర్తి గారు ఏం చెప్పారో మనం ఏం చేస్తాం, అది నిర్మాత గారి నిర్ణయం కదా అన్నారు. రావికొండలరావు గారికి ఇంకా కొంచెం ఆవేశం పెరిగింది. అంత మంచి పాటని కాదంటారని చెప్పి ఈసారి ఆయన దర్శకుడి దగ్గరికి వెళ్ళారు. కమలాకర్ కామేశ్వరరావు గారు టీ నగర్లో ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళినా ఇదే సమాధానం, మన చేతిలో ఏం లేదు బాబు, నిర్మాత గారు వద్దన్నారు కదా, అందుకనే ఇక వేరే పాటకి ప్రిపేర్ అయిపోయామన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు
బృహన్నల పాత్ర వేయటానికి అంగీకరించే ముందు 3-4 రోజులైనా డ్యాన్స్ లెసన్స్ వెంపటి సత్యం గారి దగ్గర, పెద్ద సత్యం గారి దగ్గర నేర్చుకుని ఇప్పుడు నేను చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత ఒప్పుకున్నారు. సరే, వెంపటి సత్యం గారు కూడా ఇంచుమించుగా ఇదే మాట చెప్పారు. ఇట్లా అందరూ అన్న తర్వాత రావికొండలరావు గారు తగ్గారా? లేదు. అయితే నేను డైరెక్ట్గా శ్రీధర్రావు గారిని అడుగుతాను, ఈ పాట ఎందుకు వద్దన్నారు సార్, ఈ పాట చాలా బాగుంది, ఉంచండి, ఇది పాపులర్ అవుతుందని ఆయన చెప్తారంటే వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేకపోయారు, అంతమంది పెద్దలు కూడా. నెక్స్ట్ డే మొత్తానికి రావికొండలరావు గారు రాజ్యం ప్రొడక్షన్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. అప్పటికే సముద్రాలు గారు, వెంపటి సత్యం గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, సుస్థల దక్షిణామూర్తి గారు అందరూ ఉన్నారు, నిర్మాత ఉన్నారు, శ్రీధర్రావు గారు. అప్పుడే సుస్థల వారు అంటున్నారట, మన కొండలరావు మొదటి పాటే బాగుంది అంటున్నాడు అన్నారట. ఆయన ఎప్పుడైతే ఈ మాట అన్నారో కమలాకర్ కామేశ్వరరావు గారు, సముద్రాలు గారు, అలాగే వెంపటి సత్యం గారు అందరూ కూడా అవును మొదటి పాటే బాగుంది, ఎందుకు ఉంచకూడదు మనం అని నిర్మాత గారిని అడిగారు. ఇంతమంది అడిగేటప్పటికీ ఇక శ్రీధర్రావు గారికి ఏం చెప్పాలో అర్థం కాల. సరే, మీ అందరికీ ఇష్టమైతే నాదే ఉంది అని చెప్పి అదే ఉంచండి అన్నారు. అయితే ఆయన కొండలరావు గారు వంక చూసి ఏమైనా తేడా వచ్చిందో నువ్వే దానికి కారణం గుర్తుపెట్టుకో అని గట్టిగా వార్నింగ్ లాంటిది ఇచ్చారు. సరే, నువ్వు చూసావని అడగండి, ఇది సోర్సెస్ ద్వారా సేకరించింది. అలా సలలిత రాగ సుధారససారం పాట ఉంచిన తర్వాత అయితే అప్పుడు సమస్య వచ్చిందంటే ఘంటసాల మాస్టర్ అందుబాటులో లేరు, జానకి గారు అందుబాటులో లేరు, వాళ్ళు విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పాట బాలమురళి గారి చేత పాటించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు లత అనే ఆవిడ గొంతు జానకి గారి గొంతుకు దగ్గరగా ఉంటుందని ఆవిడ్ని ఒప్పించారు. సో పాట రికార్డ్ అయిపోయింది, బ్రహ్మాండంగా చిత్రీకరణ చేశారు. మనందరికీ తెలుసు, బాలమురళీకృష్ణ గారు ఇది నా బెస్ట్ సాంగ్ అని చెప్తారు. ఆయన పాడినటువంటి సినిమా పాటల్లో ఈ పాట నా బెస్ట్ అని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే నర్తనశాలలో ఈ ఆర్కెస్ట్రా ఈ పాటలో మనకి మీరు గమనిస్తే టైటిల్ మ్యూజిక్ దగ్గర నుంచి చివరి వరకు పాటలు, దాంతోపాటు ఉన్నటువంటి నేపథ్య సంగీతానికి ఉపయోగించినటువంటి వాద్య పరికరాలన్నీ కూడా మెడ్రాస్ సంగీత నిలయం అనేటువంటి ఒక సంస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఈ ఆర్కెస్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకున్నారు. పాట బ్రహ్మాండంగా హిట్ అయింది. తర్వాత మీరు పాట సినిమాలో చూడండి, ఈ పాట ప్రధానంగా కళ్యాణి రాగంలో ఉంటుంది, సంగీత పరంగా సాగుతుంది, సరిగమలు చాలా ఉంటాయి. రామారావు గారు కూడా ఈ పాట ఎంత నచ్చిందంటే ఆయన తన నిర్మాతలకి వచ్చినప్పుడు ఈ పాటని స్క్రీన్ చేసి చూపిస్తూ ఉండేవాడు. పాటను ఒక్కసారి సరిగమలని చెప్పలేం కానీ ఒక్కసారి సాహిత్యాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సిచ్యుయేషన్ మీకు తెలుసు కదా, ఈ నర్తనశాల సినిమా అంతా కూడా విరాట పర్వం ఆధారంగా చేశారు. విరాట్ రాజు బావమరిది కీచకుడు తన జైత్రయాత్ర తర్వాత విరాట్ రాజు కొలువుకు వచ్చినప్పుడు గౌరవార్థం ఒక సభ లాంటిది ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో కీచకుడి మేనకోడలు ఉత్తర నృత్య ప్రదర్శనిస్తుంది. దానికి బృహన్నల నాట్యం చెప్తారు ఆ ఉత్తరకి. సో వీళ్ళిద్దరూ ఎల్ విజయలక్ష్మి అలాగే ఎన్టీ రామారావు గారు ఆ పాత్రలు పోషించారు. సో సభలో మనకి విరాట్ రాజు అలాగే విరాట్ రాజు ముఖాములు పోషించారు. విరాట్ రాజు, ధర్మరాజు అని కంకుపట్టు, సుధేష్ణాదేవి, అలాగే ఉత్తర కుమారుడు వీళ్ళందరూ ఉంటారు. సో పాత్రలు పోషించే వాళ్ళు మనకి ధర్మరాజుగా మిక్కిలిని నటిస్తారు, విరాట్ రాజుగా ముక్కామలు నటిస్తారు. ధర్మరాజు అంటే కంకుపట్టు అని చెప్పాలి. అలాగే ఉత్తర కుమారుడు మనకి రేలంగి, సుధేష్ణాదేవిగానేమో సంధ్య, జయలలిత గారి మదర్ ఆవిడ నటించారు. ఇక్కడ ఇది సిచ్యుయేషన్. ఈ సిచ్యుయేషన్లో వచ్చినటువంటి పాట చూడండి ఎలా ఉంటుందో. సలలిత రాగ సుధారససారం సర్వకళామయ నాట్య విహారం మంజుల సౌరభ సుమకుంజముల రంజిలు మధుకర మృదు జంకారం సలలిత అని మళ్ళీ వెళ్తుంది. తర్వాత నిదాదాపాని అనేటువంటి ఈ సరిగమలన్నీ వెళ్ళిన తర్వాత కల్పనలో ఊహించని హొయలు
శిల్ప మనోహర రూపము నుండే పదకరణములా మృదు భంగిమల ముదమాన లయమీరు నటనాల సాగే సలలిత రాగ సుధారస సారం. మళ్ళీ సరిగమలు అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత చాలా జనన జనన జన జూంపుర నాదం అనేటువంటి ఈ తరహాలో సాగుతూ ఇంకొకటే చరణం ఉంది. భువిలో దివిలో రవలింపగా నాట్యము సలిపే నటరాయని అని చెప్పి అట్లా ఒక పీక్లోకి తీసుకెళ్తారు పాటని. మళ్ళీ నాట్యం సలిపే నటరాయని ఆనందలీలా వినోదమి అని చెప్పి సలలిత రాగ సుధారస సారం అని చెప్పని అంత క్రిసెండో అంటారు కదా, అంత పైకి వెళ్ళి మళ్ళీ సలలిత రాగ సుధారస సారం అని చెప్పి కిందకి వస్తుంది. ఇది పాట. ఈ పాట ఇప్పటికీ మీరు చూడండి, పిక్చరేషన్ అద్భుతంగా ఉంటుంది, పాట వింటే అద్భుతంగా ఉంటుంది. అంత గొప్ప పాట ఒక సహాయ దర్శకుడిగా ఉన్నటువంటి రావి కొండలరావు పట్టుబట్టడం వలన ఆ పాట సాధ్యమైంది. ఆయన పట్టుబట్టకపోతే అందరిలాగా ఆయన వదిలేస్తే బహుశా ఆ పాట మనకి తెలుగు సినిమా ప్రియులకు దక్కేది కాదు. విచిత్రం, నాకు ఒకటి బాధ అనిపించిందండి. ఈ సినిమాకి ఆయన వారతుల్యమైనటువంటి ఒక అల్లురావుని పాత్రను సృష్టించి కొంత హాస్యం కూడా పండిస్తారు. ఇది మూల కథలో లేకపోయినా కూడా ఆయన హాస్యం పండించారు. యాక్చువల్గా కమలాకర్ కామేశ్వరరావు గారు ఆయనకి గురుదేవ్ అనేటువంటి ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. అతన్ని చీఫ్ అసోసియేట్ అని మొదట అనుకున్నా, అతనికి బదులుగా రావికొండలరావు గారి పేరు వేద్దాం అనుకున్నారు. మీరు టైటిల్స్లో గమనిస్తే గురుదేవ్ పేరే ఉంటుంది, రావికొండలరావు గారి పేరు ఉండదు. చివరికి చీఫ్ అసోసియేట్ కాదు, సహాయ దర్శకుడు అనేటువంటి పేరు కూడా రావికొండలరావు గారికి వేయలేదు. నాకు అనిపిస్తుంది నిర్మాత శ్రీధర్రావు గారు ఆ విధంగా రావికొండలరావు మీద తన కోపం తీర్చుకున్నారా అని చెప్పి అనిపిస్తుంది. ఏమైనా రావికొండలరావు గారు లేరు, ఇందులో ఎవరూ లేరు, కానీ ఒక సినిమాలో ఒక పాట ఉండాలి అని నిర్మాతతో అవసరమైతే నిర్మాతతో ఆర్గ్యూ చేసి వాదన చేసి అందరినీ పెద్దలందరినీ ఆ పాటకు సంబంధించిన వారందరినీ ఒప్పించి వారి ద్వారా నిర్మాతను ఒప్పించినటువంటి రావికొండలరావు గారు ఇది విజయం అని చెప్పకూడదు, అలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఒక గొప్ప ప్రయత్నం చేయటం. ఏదన్నా సరే మనం నమ్మింది ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని సాధించే వరకు ఆ ప్రయత్నం చేయటం అనేది ఒక గొప్ప విషయంగా నాకు ఈ ఈ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మర్చిపోకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం చేస్తారు కదా. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈలోగా కొంతమందికి బహుశా నేను చెప్పింది కరెక్ట్ కాదనే వాళ్ళు ఉంటారు, రైట్ అనేవాళ్ళు ఉంటారు. మీరు అందరూ కూడా మీ కామెంట్స్లో మీరు ఏమనుకుంటున్నారో తెలియచేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.